హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. ఇవాళ తెలుగు వంటగదిలో ఎంతో టేస్టీ అయిన ఫ్లేవర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. రైస్ పొడి పొడిగా, చికెన్ టెండర్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇందులో కొన్ని టిప్స్ ఉన్నాయి, ఫాలో అయిపోండి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ పెరుగు, 3 స్పూన్ల బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గ్రీన్ పేస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసిందండి. అలాగే 2 స్పూన్ల సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన మసాలాలో కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలండి. సో మసాలా రెడీ అవ్వలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవ్వలేదు అనుకుంటే చికెన్ తెచ్చుకుని శుభ్రంగా వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి అరగంట పాటు పెట్టిన చికెన్ టెండర్గా అవుతుంది. దీనిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని చికెన్ని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా కొంచెం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇక్కడే 50 to 60% కుక్ అయిపోతుంది. సో డైరెక్ట్గా వేసి కన్నా ఇది బెస్ట్ మెథడ్. ఈ స్టేజ్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఇక్కడ కుక్ అవుతుండగా ప్యారలల్గా మరో స్టవ్ మీద రైస్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, సాల్ట్, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకుని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఒక లేయర్లా వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కుక్ చేసిన రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలి. లేయర్లా వేసి మంచిగా స్ప్రెడ్ చేసి పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ ఫ్రై చేసుకున్న కొంచెం గ్రేవ్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అండ్ సెకండ్ లేయర్ని కూడా సేమ్ రిపీట్ చేసుకోవాలండి. ఇది ఒకవేళ బాండి మందంగా లేకపోతే స్టవ్ మీద ముందు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ బాండిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అలాగే రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదండి, అవి కూడా ఒక 5 టేబుల్ స్పూన్ అన్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత చుట్టూ పిండి ముద్ద పెట్టుకున్నా ఓకే, లేదంటే ఇలా బరువు పెట్టుకుని ఆవిరి బయటకు పోకుండా నేను కుక్కర్లో వాటర్ వేసి పెట్టాను. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఇలా పెట్టి లో ఫ్లేమ్లో 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్లేవర్ఫుల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. రైస్ చాలా పొడిగా, చికెన్ చాలా టెండర్గా కుక్ అవుతుంది. ఫస్ట్ టైం చేసినా ఫెయిల్ అవ్వకుండా వస్తుంది. సో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు వంటగది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.